కర్మ సంబంధం అవుతుంది కదా. ఇప్పుడు తండ్రి ఎవరి ద్వారా స్త్రీ ప్రెగ్నెంట్ అవుతే వాళ్ళనే తండ్రి అనాలి. ఇంకొకరిని ఇతను వెళ్ళి తండ్రి అన్నాడు అనుకోండి, ఇతను ఏమైపోతాడు? ఏమండి, ఏమైపోతాడు? ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడండి, నన్ను తండ్రి అనుకోండి, ఇంకొకరిని వెళ్ళి తండ్రి అన్నాడు అనుకోండి, ఎవరు నిందిస్తున్నట్టు? ఎవరు నిందిస్తున్నట్టు? నా భార్యని నిందిస్తున్నట్టు. ఇన్నోడు ఏమనుకుంటాడు? విన్నవాడు ఏమనుకుంటాడు? నన్ను తండ్రి అనుకుంటా, నా కుమారుడు ఇంకొకరిని తండ్రి అనడం విన్నవాడు ఏమనుకుంటాడు? అంటే వీళ్ళ తల్లి ఎక్కడో పప్పులో కావాలేసింది అంటారండి. అంటారనరా? ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా అర్థం అదే. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయితే మరియమ్మ, ఇప్పుడు మరియమ్మని తండ్రి యెహోవాని యేసుక్రీస్తు చెప్తున్నాడని చెప్పి ఎలా చెప్తా ఉంటే ఎవరిని నిందిస్తున్నట్టు? మరియమ్మని నిందిస్తున్నట్టు. అంటే మరియమ్మ నిజంగా వేషనే, ఆమె పప్పులో కాలేసి పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా ఎవరో ద్వారానో ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఆ విషయం దేవుడు గంటగట్టేసిందని ఈరోజు క్రైస్తవ పాస్టర్లు దాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అంగీకరిస్తున్నారు. ఎంత భయంకరమైన విచారకరం అండి ఇది. అంటే టోటల్గా బైబిల్ని ఎక్కడ నెట్టేస్తున్నారు? ఇది ఒక వ్యభిచార గ్రంథం అని చెప్పడానికి పాస్టర్లు ప్రయత్నిస్తున్నారు ఈరోజు. వీళ్ళ సిద్ధాంతాల ద్వారా, వీరి ఆలోచనల ద్వారా వాటిని బయటకు తీసుకొస్తూ దేవుణ్ణి, బైబిల్ని, మరియమ్మని వ్యభిచార గ్రంథంగా ఈరోజు అన్యులు చేసేదానికంటే క్రైస్తవులే దేవుణ్ణి వ్యభిచార గ్రంథం చేస్తున్నారు, మరియమ్మని నిందిస్తున్నారు. ఎంత భయంకరమైన కార్యం అండి ఇది. ఇది ఆలోచించడానికి అసలు తగని కార్యం. ఆలోచించడానికి అసలు తగని కార్యం ఇది. అలాంటి వ్యభిచార సంబంధమైన ఆలోచన తీసుకొచ్చి త్రిత్వానికి తగిలించి దేవుడు ముగ్గురు అని చెప్పడం వల్ల ఎంత భయంకరమైన అపరాధం, నింద ఈరోజు దేవుడి మీద పడుతుందో క్రైస్తవులు వివేచించట్లే. ఈ పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తాడంట, ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోతుందంట, వెళ్ళి తల కింద చేతుల కింద తలకెట్టమంటే గుండెట్టేస్తారు. ఈ పాస్టర్ బాగా ప్రవచనం చెప్తున్నాడంట, అక్కడ పరిగెత్తుకుపోతారు. ఈ పాస్టర్ దగ్గర మంచి అభిషేకం ఉంది, చాలా బాగా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తే అక్కడ పరిగెత్తుకుపోతారు. అసలు సిద్ధాంతం ఏంటో, అతను ఏం బోధిస్తున్నాడో తగాదా ఎప్పుడు వస్తుందంటే, మనుషుల విభేదాలు ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైతే సిద్ధాంతం టచ్ చేస్తారో అప్పుడు విభేదాలు వచ్చేస్తాయి. వారి యొక్క మత విశ్వాసాన్ని ఎప్పుడైతే టచ్ చేస్తారో విభేదాలు వచ్చేస్తాయి. సంఘ